హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మక్క గారెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ మక్క గారెలు తెలంగాణలో చాలా ఫేమస్. ఈ వానాకాలంలో అయితే మరీ ఎక్కువగా అందరూ చాలా ఇష్టంగా చేసుకొని తింటారు. సో అది ఎలా చేయాలో ఈరోజు చూద్దాం మనం. ముందుగా మనం మార్కెట్ నుంచి కానీ పొలం నుంచి కానీ తెచ్చుకున్న కంకులను తీసుకొని వాటి మీద ఉన్న పొట్టుని మరియు పీచుని తీసేయాలి. తర్వాత పొట్టు తీసిన కంకులను తీసుకొని వాటి యొక్క గింజల్ని ఒక గిన్నెలో ఒలవాలి. అయితే ఈ ఒలిచేటప్పుడు మనకేందంటే వేళ్ళు అనేది నొప్పి పుడతాయి. సో జాగ్రత్తగా కొంచెం ఒలుచుకుంటే మనకి గింజలు అనేటివి త్వరగా వస్తాయి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు మరియు జీలకర్ర, అలాగే షుగరు, అలాగే ఉప్పు తగినంత తీసుకొని వాటిని మన ఒలిచిన గింజలతో పాటు మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మనం వీడియోలో ఎలా చేస్తున్నామో ఆ విధంగా జాగ్రత్తగా కొంచెం పిండి మంచిగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. పిండి కొంచెం వదులుగా అయినా గట్టిగా అయినా మనకి గారెలు అనేవి మంచిగా రావు. అలా మెత్తగా రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత కరివేపాకు మరియు ఉల్లిగడ్డలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఆ రుబ్బిన పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ముగ్గురు పెట్టుకొని ముగ్గురులో ఆయిల్ పోయాలి. సో ఈ ఆయిల్ వేడి అయ్యేంత వరకు మనం ఏం చేయాలంటే రుబ్బుకున్న పిండి ఉంటుంది కదా, దాన్ని చేత్తో తీసుకొని ఒక కవర్ లాంటి మీద ఒత్తుకోవాలి. ఎలా అంటే ఈ వీడియోలో చూపించినట్టు ఒత్తుకున్న తర్వాత నూనె వేడి అవుతుంది కదా, బాగా మనకు కావాల్సినంత వేడి అయిన తర్వాత ఈ వీడియోలో చూపించినట్టు ఒత్తుకున్న పిండిని తీసి మనం ముకుట్లో వేయాలి.
ఇలా అయ్యే వరకు చూసి, ఆ గారెల్ని మనం ఒక ప్లేట్‌లో తీసుకుంటే, మనకి వేడి వేడి మరియు రుచికరమైన గారెలు రెడీ.